తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎల్లప్పుడూ నాయందు మనస్సును నిలిపి నన్ను ప్రీతితో భజిస్తారో అటువంటి వారికి నన్ను పొందగలిగే మార్గమైన బుద్ధియోగమును ఇస్తాను. ఇక్కడ బుద్ధియోగము అంటే జ్ఞానము, విచక్షణా జ్ఞానము, ఆత్మ అనాత్మ వివేకము, సత్య అసత్య విచారము అని అర్థం చేసుకోవచ్చు. అటువంటి బుద్ధియోగము మనకు పరమాత్మ ఇవ్వాలంటే పై శ్లోకంలో చెప్పబడిన లక్షణాలు ఉండాలి. పరమాత్మ యందు ప్రాణాలు నిలుపుకొని ఆయననే పూజిస్తూ భజిస్తూ ఆయన గురించి మాట్లాడుకుంటూ బోధించుకుంటూ చర్చించుకుంటూ ఉంటే ఏమి వస్తుంది అంటే బుద్ధియోగము దదామి, మంచి బుద్ధిని అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని హామీ ఇస్తున్నాడు. మనకు అంతకంటే కావలసింది ఏముంది? ఈ జ్ఞానయోగం ద్వారా మోక్షము పొందడానికి వీలు ఉంటుంది. మరి ఆ జ్ఞానము పొందడానికి కొన్ని షరతులు విధించాడు పరమాత్మ. అవేమిటంటే ఇదివరకు చెప్పినవే మరలా చెబుతున్నాడు. ఎందుకంటే మనకు ఎంత చెప్పినా విని అర్థం చేసుకునే శక్తి లేదు. అర్థం చేసుకున్నా వాటిని మన మనసు అంగీకరించదు. అందుకే మరలా చెబుతున్నాడు. మొదటిది తేషాం సతతయుక్తానాం అంటే ఎల్లప్పుడూ పరమాత్మ యందు మనసు లగ్నమై ఉండాలి. మరి సాకారంగానో నిరాకారంగానో పరమాత్మను ఎలా ఎప్పుడు పూజించాలి అనే సందేహం వస్తుంది. దానికి సమాధానమే సతతయుక్తానాం అంటే ఎల్లప్పుడూ నాయందే యుక్తుడు అయి ఉండాలి. ఏదో కాసేపు దేవుడి ముందు కూర్చోవడం కాదు. ఏ పని చేస్తున్నా మనసు మాత్రము పరమాత్మ యందు లగ్నమై ఉండాలి. తల్లి బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి నిద్రపుచ్చి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. కానీ బిడ్డలో చిన్న కదలిక కలిగిన పరుగున ఉయ్యాల వద్దకు వస్తుంది. అంటే ఆమె ఏ పని చేస్తున్నా మనసు మాత్రము బిడ్డ మీదనే ఉంది. అలాగే మనము కూడా మన దైనందిన కార్యక్రమాలలో ఏ పని చేస్తున్నా మన మనసు మాత్రము భగవంతుని మీద లగ్నమై ఉంటే చాలు. ఎటువంటి అధర్మము చేయకూడని పని చేయము. సముద్రంలో ఎన్నో అలలు ఉంటాయి. అన్నిటికీ సముద్రమే మూలము. అలలు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ క్షణికములు. సముద్రము శాశ్వతము. అలాగే ఈ దేహములు అనునిత్యములు, పరమాత్మ నిత్యము శాశ్వతము అవ్యయము. అందుకే మనం ఏ పని చేస్తున్నా నిరంతరము మన మనసు మాత్రము పరమాత్మ యందు లగ్నమై ఉండాలి. ఎన్ని జన్మలు ఎత్తినా తుదకు చేరుకోవాల్సింది పరమాత్మ వద్దకి అనే జ్ఞానం కలిగి ఉండాలి. రెండవది భజతాం ప్రీతిపూర్వకం, నా మీద ప్రేమతో ప్రీతితో నన్ను భజించాలి. ఇక్కడ ప్రీతి అంటే ఇష్టము కాదు, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, నిష్కామ భక్తి అని అర్థం చేసుకోవాలి. ఏవేవో కోరికలు మనసులో పెట్టుకొని అవి తీరుతాయో లేదో, ఈ దేవుడు నా కోరికలు తీరుస్తాడో లేదో అనే అనుమానంతో పూజలు చేయకూడదు. ఈ విగ్రహాలకు ఏమేమి అలంకారాలు చేయాలి, ఏమేమి నివేదనలు సమర్పించాలి అనే ధ్యాసతో పూజలు చేయకూడదు. నిర్మలమైన మనసుతో ఏకాగ్రతతో నిష్కామంగా ప్రీతిపూర్వకంగా పూజించాలి. మరి దానికి ఫలితం ఏమిటంటే ఇటువంటి వారికి నేను బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. బుద్ధి అంటే ఏమిటి? విచారణ, మంచి చెడు, సత్యము అసత్యము, ఆత్మ అనాత్మ వీటి గురించి విచారించే బుద్ధి. ఆత్మ వేరు శరీరం వేరు అని తెలియజెప్పేది బుద్ధి. ఈ బుద్ధి మనకు ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను, మనలను మోహంలో ఉంచే వస్తువుల యొక్క వాస్తవ రూపములను తెలుసుకుని కావలసిన వాటిని తీసుకొని మిగిలినవి వదిలివేస్తాము. అన్నీ నాకే కావాలి, అన్నీ నా వద్దనే ఉండాలి, అందరికీ దక్కకూడదు అనే సామర్థ్య బుద్ధి నశిస్తుంది, అనే స్వార్థ బుద్ధి నశిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జీవులు ఉన్నా ఈ రకమైన బుద్ధి కలవారు చాలా తక్కువ. భగవంతుని మీద భక్తి, విశ్వాసము, ఏకాగ్రత, శ్రద్ధ ఉంటేనే ఈ బుద్ధి లభిస్తుంది. చాలామంది అంటుంటారు, మేము ప్రతిరోజు దేవుడిని పూజిస్తుంటాము, దేవాలయంలోకి వెళుతుంటాము, కానీ మాకు అటువంటి బుద్ధి ఎందుకు కలగడం లేదు అని అంటుంటారు. మేము దేవుడిని విగ్రహములలోనే చూస్తుంటాము, కానీ మాకు ఆత్మదృష్టి ఎప్పుడు కలుగుతుంది అని మరికొందరి అంటుంటారు. సాకార ఉపాసన నుండి నిరాకార పూజ వైపుకు ఎప్పుడు వెళతాము అని మరికొందరు అంటుంటారు. మేము ఏవేవో కోరికలు కోరకు దేవాలయంలో ఉన్న విగ్రహములను పూజిస్తున్నాము, మరి మాకు మోక్షం ఎప్పుడు కలుగుతుంది అని మరికొందరి ప్రశ్న. దీనికంతటికీ ఈ శ్లోకమే సమాధానము. మీరు ఏ విధంగా పూజించినా, అంటే సాకారంగా, నిరాకారంగానో లేక వివిధ దేవతల రూపంలోనూ పూజించినా ఆ పూజలు ముందు కొనసాగించాలి. అంటే ఇది ప్రథమ స్థాయి. కానీ ఈ స్థాయిలో చేసే పూజలు భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ప్రేమ వీటితో కూడుకొని ఉంటాయి.
ఈ సాకార పూజలతో తృప్తి చెందిన పరమాత్మ నిర్గుణోపాసన అంటే నిరాకారంగా పూజించే బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దాని ద్వారా మానవుడు మోక్ష మార్గమునకు చేరుకోగలడు. ఎప్పుడైతే జీవుడికి ఈ బుద్ధి జ్ఞానం కలుగుతుందో అతని పూజలు నిరాకారుడైన పరమాత్మ వైపుకు మల్లుతాయి. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. బుద్ధుడికి బోధి వృక్షము కింద జ్ఞానోదయం అయింది. అలాగే మనకు హఠాత్తుగా జ్ఞానం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో భక్తి కావాలా, జ్ఞానం కావాలా, దేనిని కోరుకోవాలి అనే ప్రశ్న రాదు. ముందు అనన్య భక్తి, దాని వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే పరమాత్మ గురించిన జ్ఞానము. అవి శ్రవణము, మననము, నిధిధ్యాసనము వల్ల కలుగుతాయి. మంచి గురువు మనలను వెతుక్కుంటూ వస్తాడు, జ్ఞానబోధ చూస్తాడు. కాబట్టి సాకార పూజ ప్రాథమిక స్థాయి. కానీ అక్కడే ఉండిపోకుండా సాకార పూజ నుండి నిరాకార పూజ వైపుకు మళ్ళాలి. దేవుని మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత కలగడానికి సాకార పూజ ఉపయోగస్తుంది. ఈ విషయము తెలుసుకోవడమే విచక్షణా బుద్ధి. అందుకే భక్తితో నన్ను సాకారంగా పూజిస్తే నీకు అటువంటి బుద్ధిని, జ్ఞానమును ప్రసాదిస్తాను అని చెబుతున్నాడు. ఆ బుద్ధి ఎటువంటిది అంటే ఏన మాం ఉపయంతి. ఆ బుద్ధి యోగం వలన నన్ను చేరుకోవచ్చు, ఈ జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందవచ్చు అని కృష్ణుడు పరమాత్మను చేరుకోవడానికి ఉపయోగపడే బుద్ధి యోగమును తానే ఇస్తాను. దానికోసం ఎక్కడెక్కడికో తిరగనవసరం లేదు, వెతకనవసరం లేదని నొక్కి చెబుతున్నాడు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. పై శ్లోకంలో చెప్పబడిన బుద్ధి యోగమును ప్రసాదించిన తర్వాత అటువంటి భక్తుల మీద దయ చూపడానికి నేను వారి మనసులలో నిలిచి ఉంటాను, వారిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను. నేను ప్రసాదించిన జ్ఞాన ప్రకాశంతో వారిలో ఉన్న అజ్ఞానము అనే చీకటిని నశింపచేస్తాను. ఈ శ్లోకాలలో పరమాత్మకు తన భక్తుల ఎడల ఉన్న ప్రేమ, కరుణ, వాత్సల్యము స్పష్టంగా తెలుస్తూ ఉంది. బుద్ధియోగము ఇచ్చాను, నీ ఇష్టము అని వదిలేయకుండా మన మనసులలో నిలిచి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించి ఆ జ్ఞానజ్యోతి ప్రకాశములో మనలో ఉన్న అజ్ఞానము అనే చీకటిని అంతమొందిస్తాను అని కూడా మనకు అభయమిస్తున్నాడు. ఏ భక్తుడికైనా ఇంతకన్నా కావలసింది ఏముంటుంది? పై శ్లోకంలో కృష్ణుడు ప్రేమతో, భక్తితో, ఏకాగ్రతతో నన్ను సేవించే వారికి బుద్ధి, జ్ఞానము ప్రసాదిస్తాను అని అన్నాడు. ఈ శ్లోకంలో ఆ బుద్ధి, జ్ఞానము మానవునికి ఎందుకు ఉపయోగపడతాయో విశితం చేస్తున్నాడు. భగవంతుని సాక్షాత్కారము కావాలంటే, శాశ్వత ఆనందము, శాంతి కావాలంటే ముందు బుద్ధి, జ్ఞానము అవసరము. దాని వలన ఆత్మ తత్వ విచారణ అలబడుతుంది. కటిక చీకటిలో ఉన్న చిన్న దీపం వెలిగించినా ఆ చీకటి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుకుంటున్న మనకు జ్ఞానము, బుద్ధి అనే చిన్న దీపము మన చీకటిని తొలగిస్తుంది. మనము పెట్టే దీపము కొద్ది దూరం మాత్రమే చీకటిని పోగొడుతుంది. కానీ ఈ జ్ఞానదీపము మనలో ఉన్న అజ్ఞానము అనే అంధకారమును పూర్తిగా తొలగిస్తుంది. అజ్ఞానము పోతే మోహము పోతుంది, అహంకారము పోతుంది, కోపం తగ్గుతుంది, నిజాన్ని నిజంగానే చూచే విచక్షణ అలబడుతుంది. మరి ఈ బుద్ధి జ్ఞానము ఒకరిచ్చేది కాదు, ఆ భగవంతుడే ఇవ్వాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ వారికి బుద్ధి జ్ఞానము ఉండదు. కారణం వారు భగవంతుని నమ్మరు, ఆయన గురించి తెలుసుకోరు. పైగా వితండవాదాలు చేస్తుంటారు. అంతా నేనే, అంతా నావలనే జరుగుతుంది అని అహంకరిస్తుంటారు. అదే అజ్ఞానము. ఆ అజ్ఞానమనే చీకటి పోవాలంటే భగవంతుని పూజించాలి. అలా పూజిస్తేనే జ్ఞానము, బుద్ధి భగవంతుడు మనకు ఇస్తాడు. కాబట్టి ప్రతివాడు మొట్టమొదట సాకారంగానో నిరాకారంగానో నిర్మలమైన మనస్సుతో, ఏకాగ్రతతో భగవంతుని పూజించడము మొదలుపెట్టాలి. అప్పుడు నేను వారి వెంటనే ఉంటాను, వారిలో నిలిచి ఉంటాను అని చెబుతున్నాడు పరమాత్మ. ఆత్మభావస్థ అంటే వారి ఆత్మలలో నిలిచి ఉంటాను అని అంటున్నాడు. మనం చేసే ఏ సంకల్పమైనా, పని అయినా భగవంతుడు మన వెంట ఉండి అది మంచిదా చెడ్డదా అనే విచక్షణ మనకు కలిగిస్తుంటాడు. కాబట్టి ఎవరూ చెడు సంకల్పములు చేయరు, దుర్మార్గములు చెయ్యరు, హింస చెయ్యరు. ఎందుకంటే భగవంతుడే మనలను లోపల ఉండి నడిపిస్తున్నాడు. తమః నాశయామి అంటే మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని నాశనం చేస్తాడు.
మనం చేయాల్సిందల్లా ఆయనను నిష్కల్మషమైన మనసుతో పూజించడము, ఆరాధించడము, భజించడము, సేవించడము, ధ్యానించడము. మిగిలింది ఆయన చూసుకుంటాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఓ కృష్ణ, నీవు పరం బ్రహ్మవు, పరంధాముడవు, పవిత్రుడవు, అందరికంటే శ్రేష్ఠుడవు. నీవు అన్ని శరీరములో వెలుగుతున్న పురుషుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిదేవుడవు, పుట్టుకలేని వాడికి అందరికీ ప్రభువు. నీ గురించి పూర్వము ఋషులందరూ చెప్పారు. ముఖ్యంగా దేవఋషి అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు చెప్పారు. ఇప్పుడు నీవు స్వయంగా నీ గురించి చెప్పావు. ఇక్కడి దాకా విన్న అర్జునుడికి మామూలుగా కొన్ని సందేహాలు కలిగాయి. ఇన్ని విన్న తర్వాత ఇంకా సందేహాలు ఉన్నాయి అంటే కృష్ణుడు కోప్పడతాడేమో, అసలే యుద్ధానికి సమయమైంది, మరి తన సందేహాలు తీరేదెలా? అయితే అర్జునుడికి తన ఎదురుగా ఉన్న కృష్ణుడు సామాన్యుడు కాడు అని అర్థమైంది. అందుచేత ముందు కృష్ణుడిని కాస్త పొగిడి తర్వాత తన సందేహాల చిట్టా విప్పవచ్చు అని అనుకున్నాడు. అందుకే అర్జునుడు కృష్ణుడి గురించి పొగడడం మొదలుపెట్టాడు. కృష్ణ, నువ్వు సామాన్యుడివి కాదు అని అర్థమైంది. నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవు, పరమునే ధామమునుగా కలిగిన వాడవు, పవిత్రుడవు, నీవు పరమ పురుషుడవు, అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపంగా ఉన్నవాడివి, శాశ్వతుడవు అంటే జనన మరణములు మార్పు లేని వాడివి, దివ్యుడవు, ఆది దేవుడవు, నీకు పుట్టుక లేదు, అందరికీ వైభవము చేకూర్చేవాడివి. ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటావేమో, అదేమీ లేదు. ఇదివరకు నీ గురించి నేను గొప్ప గొప్ప మహారుషుల నుండి, దేవర్షులు అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మొదలగు వారి నుండి స్వయముగా విన్నాను. ఇప్పుడు నువ్వు కూడా నాకు చెప్పావు. నేను అన్నీ శ్రద్ధగా విన్నాను. అందుకే నాకు నువ్వు సామాన్యుడివి కాదు అని పూర్తిగా అర్థమయ్యింది.